జనసేన పార్టీ అధ్యక్షులు గారు ఎప్పుడు చరిత్ర సృష్టించడమే. ఎప్పుడు కూడా ఎవరిని ఫాలో అవ్వరు కదా. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇది చేయలేదు. జనసేన పార్టీ చేశాక అనుకరించారు, అది వేరే విషయం. ఒక రకంగా బాధాకరం. అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబం వీధులు పడకూడదని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అనే క్వశ్చన్ కూడా కరెక్ట్. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఈరోజు దాదాపుగా 200 మందికి సుమారుగా 11 కోట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక జనసేన పార్టీ తరఫు నుంచి. చరిత్రలో ఎవరికి ఇంతవరకు ఏ పార్టీ చేయండి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? జనసేన పార్టీ అధ్యక్షులు గారు ఎప్పుడు చరిత్ర సృష్టించడమే. ఎప్పుడు కూడా ఎవరిని ఫాలో అవ్వరు కదా. అది కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇది చేయలేదు. తర్వాత జనసేన పార్టీ చేశాక అనుకరించారు, అది వేరే విషయం. ఒక రకంగా బాధాకరం. ఎందుకంటే అనేక మంది అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను కోల్పోయాం. వాళ్ళ కుటుంబం వీధులు పడకూడదని చెప్పి ఏదైతే ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకొచ్చారో ఆ సందర్భంగా ఈరోజు 216 మందికి చెక్కులు అందజేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన చాలా మంది సమస్యలు ఏంటంటే కొడుకులను పోగొట్టుకుని, భర్తను పోగొట్టుకుని, ఏ దిక్కు లేని వాళ్ళకి ఇది ఒక చాలా అద్భుతమైన జీవనోపాధి అవనండి, వాళ్ళ ప్రసిద్ధి కోసం ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్తుంటే దాదాపు విన్న వాళ్ళంతా కన్నీటి పర్యంతమైనంత పని అయింది. అయితే ఇలాంటి గొప్ప కార్యక్రమం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది కొంచెం స్లో అయింది అని వినిపిస్తుంది బయట. దానికి కారణం ఏమై ఉండొచ్చు? స్లో ఫాస్ట్ ఏముండదండి. అధికారంలోకి వచ్చిన తర్వాత అనే క్వశ్చన్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ, ఇది పార్టీ కార్యక్రమం. ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు. జనసేన పార్టీ అంతర్గత వ్యవహారం. సో ఎక్కడ కూడా స్లో లేదు. అనుకున్నటువంటి వారి వ్యూహం ప్రకారమే ముందుకెళ్తుంది. అయితే రీసెంట్ గా ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది యాక్టివ్ చేయబోతున్నాం అని అంటున్నారు. ఈ 500 అనేది కొంచెం ఎక్కువ అమౌంట్ గా ఉంది, కొంచెం తగ్గిస్తే టార్గెట్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది అని అంటున్నారు. అలాగే కొంతమంది ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు పెట్టిన తర్వాత కొన్ని పార్టీలు 100 రూపాయలకి అలా పెట్టి మా టార్గెట్ 1 దాటేసాం అయ్యా అంటారు. కొంతమంది జన సైనికులు వేరే మహిళలను అడిగితే ఆ అమౌంట్ కొంచెం తగ్గిస్తే ఆ టార్గెట్ ని మించిపోయే గ్రౌండ్ వర్క్ మేము చేస్తామంటున్నారు. దీనిపై ఏమైనా మీరు అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు అధ్యక్షులు వారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ డైనమిక్గా ఉంటుంది ఎప్పుడు కూడా. మొన్నటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ మీద ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు ట్యాక్స్ లేదు. సో ఈ మారిన పరిస్థితుల దృష్ట్యా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా సముచితమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. అంతవరకు వెయిట్ చేయాలి అందరూ.